నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అంటూ ఆయన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ప్రభావితం. సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం అంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడినట్టుగా తెలుస్తోంది. అయితే బాబావారి శత జయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నారా లోకేష్, అలాగే పక్క రాష్ట్రాల అలా అంటే తెలుగు రాష్ట్రాల సీఎం అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే పక్కన రాష్ట్రాల త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి ఉపరాష్ట్రపతి ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. పరోపకారమే పరమావధిగా తన బోధనలు ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఆయన చెప్పే మాటలు, అలాగే ఆయన చెప్పే ఎన్నో విషయాలు, ఆయన చేసే సేవ 10 మందికి ఉదాహరణగా నిలుస్తున్నాయి అన్నట్టుగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఆదివారం అంటే నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. హిల్వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, మేఘాలయ, ఉత్తరాఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సోమన్ సేన్, జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షులు నిమేష్ పాండే, ట్రస్ట్ సభ్యులు కె చక్రవర్తి అంటూ ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనే దీని మీద అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అయితే ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించినట్టుగా తెలుస్తుంది. 1964-65 మధ్య తన అత్త పుట్టపర్తికి వచ్చి 15 రోజులు ఉండి బాబా ఆశీస్సులు తీసుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారట. అయితే శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపం బాబా అంటూ అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎల్లప్పుడూ సాయం చెయ్యి, ఎవరిని నొప్పించకు వంటి బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి అన్నట్టుగా, ప్రభావితం చేశాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఓ తమిళ కవి చెప్పినట్లు ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత. దీన్ని అక్షరాల బాబా ఆచరించి చూపారు అంటూ ఆ ట్రస్ట్ గురించి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అందిస్తున్న సేవలు కానీ, లేకపోతే ఇంకా బాబా గారి ఆలోచనలు కొనసాగిస్తున్న విధానం కానీ ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే నిన్న స్వర్ణ రథోత్సవం కూడా కన్నుల పండుగ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అదేంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. వేద మంత్రోచ్చరణల నడుమ స్వర్ణరథంపై సాయిబాబా ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవానికి ముందు వివిధ రాష్ట్రాలకు చెందిన బాల వికాస్ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ముందు నడిచారు. ప్రముఖ సంగీత కళాకారుడు శివమణి ఆధ్వర్యంలో డ్రమ్స్, ఇతర వాయిద్యాల నడుమ గాయకుడు మనో పాడిన పాటలు ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అయితే ఈ నెల 18న ప్రారంభమైన శత జయంతి ఉత్సవాలను 6 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఉత్సవాల కోసం అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు అన్నట్టుగా అయితే 6 రోజుల పాటు శత జయంతి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. నిన్నటితో ముగిసినట్టు తెలుస్తుంది. అయితే దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశారు అన్న విషయం అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అయితే దీనికి సంబంధించి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఈ విధంగా ఉంది వార్త. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, ఆప్షన్ కాదు, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. భద్రతా మండలిలో సంస్కరణలు అయితే తీసుకురావాల్సిందే. అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కాదు, దానికి ఆప్షన్ అంటూ ఏం లేదు అంటూ ఐబీఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ. అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు. G20 సదస్సులో ప్రధాని పిలుపు. ఏమిచ్చారు అంటే భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత చేద్దాం, లేకపోతే ఇలా చేద్దాం, అలా చేద్దాం అన్న ఆప్షన్ అనేది లేదు. కాకపోతే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి G20 సదస్సులో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే అందుబాటులో అందరికీ కూడా టెక్నాలజీ అనేది ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్
నేడు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం అంటే ఈరోజు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. అట్లాగే 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు అన్నట్టుగా అయితే ఉంది. అయితే 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ ఈ రోజు అయితే ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే 2027 ఫిబ్రవరి 9 వరకు అయితే ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నిన్నటితో ముగిసింది. సో జస్టిస్ సూర్యకాంత్ 1962 ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 84లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు అన్నట్టుగా ఆయన ఏం చేశారు ఏమిటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా లోపల పేజీలో ఇంకా ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు అంటూ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు అన్నట్టుగా అలా వెళ్లాలనుకోవడం సరైనది కాదు. ఏ ప్రభుత్వ పదవి చేపట్టను సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టీకరణ. అయితే ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు అనేది రుజువు అయితే కావు. అలా వెళ్లాలనుకోవడం సరైన పద్ధతి అయితే కాదు. ఏ ప్రభుత్వ పదవి చేపట్టను ఆయన ఏమంటున్నారంటే ఎట్లాగో నా పదవీ కాలం ముగిసింది కాబట్టి ఇంకేదైనా ప్రభుత్వ పదవి ఏమైనా చేపడతారా అంటే అటువంటిది ఏమీ నేను చేపట్టను అంటూ సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకో వార్త. చండీగఢ్ బిల్లుపై రగడ అంటూ భగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం శీతాకాల సమావేశాల్లో తేబోమని ప్రకటన. అయితే శీతాకాల సమావేశాలకు సంబంధించి చండీగఢ్ బిల్లును అయితే ప్రవేశపెట్టాలని ఫస్ట్ కేంద్రం అయితే అనుకుంది. కాకపోతే ఇక్కడ గొడవలు అనేవి జరిగేది అసలు అన్ని పార్టీలు, విపక్ష పార్టీలు, ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. ఏమని తగ్గిందంటే ఈ శీతాకాల సమావేశాల్లో అయితే చండీగఢ్ బిల్లును అయితే ప్రవేశపెట్టము అంటూ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న చండీగఢ్ బిల్లుపై పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ బిల్లు తీసుకురావటం వల్ల పంజాబ్కి చండీగఢ్పై ఉన్న ఆధిపత్యం అనేది తగ్గిపోతుంది, మీరు అట్లా ఎలా చేస్తారు అంటే దీనికి కౌంటరు హోంశాఖ ఏమిచ్చింది అంటే ఈ చండీగఢ్ కానీ పంజాబ్ కానీ హర్యానాకి సంబంధించి మేము వేరు చేయాలనట్లేదు, ఒకదాని మీద ఒకటి ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశం కాదు, చండీగఢ్ అభివృద్ధి కోసం మాత్రమే ఈ చండీగఢ్ బిల్లుని అనేది మేము తీసుకురావాలని అనుకుంటున్నామని కేంద్రం చెప్తుంది. అయితే ఈ బిల్లు ద్వారా సమైక్య నిర్మాణాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశంలో పెట్టడం లేదని, అందరితో చర్చించాకే తీసుకువస్తామని వివరణ అయితే ఇచ్చింది. అయితే ప్రస్తుతానికైతే ఈ సమావేశాల్లో తీసుకురాం, కానీ అందరితో చర్చిస్తాం, ఈ బిల్లు మీద అందరితో చర్చిస్తాం, అభిప్రాయాలు తీసుకుంటాం, ఆ తర్వాత మాత్రమే తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అయితే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే 10 బిల్లుల వివరాలను లోక్సభ, రాజ్యసభలు శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నాయి. అయితే అందులో రాజ్యాంగ బిల్లు 2025 ఉంది. ఆ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కింద చండీగఢ్ రాష్ట్రపతి పర్యవేక్షణలోకి వస్తుంది. దీనివల్ల దానిపై నియంత్రణలో పాటుగా నేరుగా చట్టాలు చేసే అధికారం రాష్ట్రపతికి సంక్రమిస్తాయి అంటూ ఆ బిల్లుకు సంబంధించి వివరాలు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే దీన్ని అయితే పంజాబ్ తిరస్కరించింది. అట్లా ఎట్లా చేస్తారు అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అదేంటో చూద్దాం. సొంతిల్లు @3.47 లక్షలు అన్నట్టుగా ఒకటి ఉంది. అంటే ఏంటి అంటే ఒక ఇల్లు 3,47,000 అన్నట్టుగా ఉంది. అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు. ఈ నెల 30 వరకు గడువు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక.
దీనికి ఒక యాప్ అయితే లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఒక యాప్ అయితే తీసుకొచ్చారు, ఆవాస్ ప్లస్ అని. అయితే ఈ హౌస్ అదే ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకోవడానికి, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 30 వరకు అయితే గడువు ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల 30 తారీఖు వరకు గడువు ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారా, సొంతిల్లు లేదా, అయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో 6 రోజులే గడువు ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ఆవాస్ ప్లస్ను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 30తో గడువు ముగినుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 3.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ హెడ్లైన్లో ఇచ్చారు కదా, సొంతిల్లు @3.47 లక్షలని. అంటే సొంతిల్లు కోసం 3,47,000 మంది, కాస్ట్ కాదు అది, 3,47,000 మంది అయితే అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ అయితే దీనికి సంబంధించి కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను యూడీఏలుగా మారుస్తున్నాయనే ఆలోచనతో కేంద్రం వీటిలో అనుమతిని నిలిపివేసింది. దీంతో యూడీఏల్లో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటి పరిధిలోనూ అర్హులను ఎంపిక చేస్తారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే సొంత స్థలం ఉన్నా లేకపోయినా పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం 2 విధాలుగా చేపడుతోంది. సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని మంజూరు చేయనుంది. అంటే స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి, మాకు స్థలం ఉంది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి మాకు లోన్ అనేది మంజూరు చేయండి అంటే దానికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందట. లేకపోతే స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు, ఇల్లును కట్టించి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఈ విధంగా 2 ఆప్షన్లు అయితే తీసుకొచ్చింది. స్థలం ఉన్న ఇల్లు కడతారు, ఒకవేళ స్థలం లేకపోయినా కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే విధంగా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎవరికంటే బాగా పేదవారికి మాత్రమే అన్నట్టుగా ఇచ్చారు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దరఖాస్తుదారుల్లో మొదట అత్యంత పేదలకే ఇల్లు మంజూరయ్యేలా యాప్ను కేంద్రం డిజైన్ చేసింది. యాప్లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధం కానుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యాప్ ద్వారా ఎంతమందిని అయితే నమోదు చేస్తుందో ఆ వివరాలన్నీ కూడా కేంద్రానికి పంపిస్తుంది. అక్కడ మరోసారి తనిఖీ చేయనున్నారు. అంటే కేంద్రానికి ఈ నివేదికలు పంపిస్తారు కదా, అక్కడ ఇంకొకసారి మరొకసారి పరిశీలిస్తారట. తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు అయితే మంజూరు చేయబడుతుంది అన్నట్టుగా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏముందనేది ఒకసారి చూద్దాం. గూగుల్ వచ్చాక ఐటీ కంపెనీలు క్యూ కడతాయి అంటూ ఏపీ డిజిటల్ హబ్గా మారుతుంది. డేటా సెంటర్తో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన అయితే ఉంటుంది అన్నట్టుగా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ గొప్ప ముందడుగు అంటూ ఈనాడుతో నిర్వహించిన ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్లో అమెరికా ఏఐ నిపుణులు సిఎస్ఐఎస్లో సలహాదారు గ్రెగరీ సి అలెన్ ఒక మాట చెప్పారు. ఏమేంటంటే గూగుల్ వచ్చాక ఐటీ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి క్యూ కడతాయి, ఏపీ డిజిటల్ హబ్గా ఖచ్చితంగా మారుతుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి, ఇంకా వార్తలు ఉన్నాయి. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లైసెన్స్ ఉంటేనే ఇక ప్రచారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఇలా హోర్డింగ్స్ సంబంధించి హోర్డింగ్లపై డిస్ప్లే డివైజెస్ ఫీజు అలా పెట్టాలి అంటే లైసెన్స్ ఉండాలి అన్నట్టుగా విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు అయితే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన కూడళ్లు ప్రదేశాల్లో అనుమతులు తీసుకోకుండా పట్టణ స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకుండా హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెడతామంటే ఇకపై కుదరదు. ఎలా పడితే ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి అవ్వదు. మీరేం చేయాలి అంటే పట్టణ స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించి అనుమతులు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా లైసెన్సులు తీసుకొని నిర్దేశించిన ఫీజులు చెల్లించాల్సిందే. అలాంటి హోర్డింగ్లు ఫ్లెక్సీలనే అనుమతిస్తారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి పలు సవరణలు చేసి కొత్త మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి ఫీజు కట్టాలి, ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, దీనికి సంబంధించిన వివరాలకు సంబంధించి లోపల పేజీలో ఉన్నట్టున్నాయి. ఒకసారి పేజ్ నెంబర్ 2కి వెళ్తే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, ఏంటి అనేది చూద్దాం. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఆగని పోరు అధిష్టానమే పరిష్కరిస్తుందన్న ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవని డీకే వర్గం అంటూ ఒక వార్త అయితే ఉంది. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం బాగా
మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అధిష్టానమే పరిష్కరిస్తుందని ఖర్గే చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ జలాశయాల్లో మృత్యుసుడులు వివిధ ఘటనల్లో నీట మునిగి 2 మృతి 9 మంది గల్లంతు అంటూ ఒక వార్త అయితే ఉంది. అలాగే నెక్స్ట్ యాక్సిడెంట్కి సంబంధించి ఇంకొక వార్త కూడా ఉంది. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న వాహనం 4 మృతి 6గురికి గాయాలు అన్నట్టుగా ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడుకు సంబంధించి ఈ విధంగా ఉంటాయి. సాక్షికి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఒకసారి చూస్తే రైతన్న కోసం మరో మాయా వేషం అంటూ ఒక వార్త అయితే ఉంది. రైతన్న మీకోసం అంటూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని రైతుల దగ్గరికి నేతలందరూ వెళ్ళి, నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ వెళ్ళి పంచసూత్రాలు అనే దాన్ని ఒకటి విడుదల చేశారు కదా, టెక్నాలజీకి సంబంధించి. అట్లాగే ఎటువంటి పంటలు వేయాలి, ఏ విధంగా ఇట్లా దీనికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి సాక్షి పేపర్లు ఏమని ఇచ్చారంటే ఇదంతా రైతులను మోసం చేయడానికి ఇంకొక మారు వేషం ఇది అన్నట్టుగా చెప్తున్నట్టు జరుగుతుంది. అయితే అది కూడా ఏంటో చూద్దాం. అన్నదాతలను నిండా ముంచి నేటి నుంచి రైతన్న మీకోసం అంటూ బాబు గారు ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు. ముంచేశారు ఇప్పటిదాకా 18 నెలల కాలంలో. ఇదిగోండి 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడ? మీరు అండగా ఎక్కడ ఉన్నారు? మీరు లేరు. మరి ఇప్పుడు ఎందుకు ఇలాగా రైతన్న మీకోసం అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు అన్నట్టుగా వీళ్ళు అయితే ఇచ్చారు. అయితే వీళ్ళ వర్షన్ ఏంటో కూడా మనం వినాలి కాబట్టి ఒకసారి చదువుదాం ఏమి ఇచ్చారు అన్నది. సుఖీభవ అంటూ అన్నదాతలను దారుణంగా వంచించి పంచసూత్రాల మీరు వంచారు సుఖీభవ అంటూ, అలాంటిది పంచసూత్రాలు మళ్ళీనా అన్నట్టుగా వీళ్ళు విమర్శించడం జరిగింది. అయితే రైతులకు 2 ఏళ్లలో 40,000కు గాను ఇచ్చింది 10,000, ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 10, ఎగ్గొట్టింది 30. ఉచిత పంటల బీమా ఉంటే ఎకరాకు 20,000 నుంచి 25,000 సాయం అందేది. ఉచిత బీమా పంటల సంబంధించి కనుక ఉంచి ఉంటే గ్యారంటీగా 20 నుండి 20,000 వరకు 20 నుంచి 25,000 వరకు వచ్చేది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉంటే 1,100 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరేది. ధరల స్థిరీకరణ నిధి ఉంటే రైతన్నలకు భరోసా ఉండేది అన్నట్టుగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. అయితే మీరు చేసిన విధానాల వల్లే ఈ 18 నెలల కాలంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఈ పేపర్లు అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఇంకొకటి ఉంది, అదేంటి చూద్దాం. ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడ? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ధ్వజం. అయితే పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైనా మీరు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేక పంటలను ట్రాక్టర్లతో దున్నివేసే దుస్థితికి రైతులైతే తెచ్చారు. పాపం వాళ్ళు వచ్చారు. ఆ విధంగా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారు. రైతుల కష్టాలు బాధలు కప్పిపుచ్చి దానిపై చర్చ జరగకుండా మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీస్ట్ అంటే రైతన్న మీకోసం మీ వంచనను ప్రశ్నిస్తూ మీ కాలర్ మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు బాబు అంటూ ఆయనకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నారన్నమాట. రైతులు మీరు ఆదుకున్నది లేదు, ఉన్నదే ఒకటే చొక్క, ఆ ఒక్క చొక్క కూడా ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టారు రైతులు. మీరు ఈ విధంగా చేస్తారా? మీ డ్రామాలు ఇంకా చెల్లవు అన్నట్టుగా మిమ్మల్ని అందరినీ రైతులు ప్రశ్నించే రోజు వచ్చేసింది అన్నట్టుగా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, చూద్దాం. సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు అంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి శతవర్ష జయంతి వేడుక అయితే నిన్న జరిగినట్టుగా తెలుస్తుంది. దీంట్లో సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన పేర్కొన్న కొన్ని విషయాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సత్యసాయి మానవతా విలువల బోధనతో పాటు నిస్వార్థ సేవలతో సమాజాన్ని మానవత్వం వైపు నడిపారని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా బాబా సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మానవతావాదులు భక్తులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఆయన లేకున్నా ఆయన ఆశయాల కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. పుట్టపర్తిలోని సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఆదివారం అశేష భక్తుల నడుమ విశ్వ వేడుకలా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నారు. ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది కూడా లోపల పేజీలో ఉన్నాయి. పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. రాప్తాడులో జనహోరు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుని
కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్. వేడుకకి పాల్గొనడానికి వెళ్ళినందుకే జనసందోహం మధ్య చాలామంది వచ్చారు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అన్నట్టుగా వెళ్ళిచ్చారు. అయితే అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన అశేష జనసందోహం. ఎదురేగి స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్ అంటూ ఇదిగోండి ఏ విధంగా వచ్చారు జనం ఏంటనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లోపల పేజీల్లో ఉన్నాయి డీటెయిల్స్, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. సిజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం అంటూ ఒక వార్త అయితే ఉంది. అదేమిటి అంటే సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈరోజు 53వ సిజేఐగా సూర్యకాంత్ గారైతే ప్రమాణం చేయనున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొనున్నారు. సిజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ నిలిచిపోనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటన స్వేచ్ఛ, పౌరసత్వ హక్కులపై కీలక తీర్పులు ఇచ్చారు అంటూ ఆయన ఏం చేశారు ఏంటి అనే దాని మీద ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి అయితే పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి జనసేనకు సంబంధించి ఇది ఇచ్చారు, ఏంటో చూద్దాం. జనసేన నాయకుడి వేధింపులతో ఒకరు మృతి. అయితే అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ గౌడ్ వేధింపులతో కర్ణాటక వాసి బండ్రావప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ద్వారా తన కుమారుడు సిద్దప్పను చితక బాధించడంతో అనుమానంగా భావించిన చంద్రప్ప పురుగుల మందు ఏదో తాగేశాడట అతను. అందరి ముందు కొట్టి అవమానించారన్న బాధతో. అయితే 23 రోజులుగా బళ్ళారిలో చికిత్స పొందుతున్న బండ్రావప్ప ఆదివారం మరణించాడు. దీనికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ అలాగే పోలీసులు కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాంటివే నెగిటివ్గా వెళ్ళొచ్చు, పాజిటివ్గా వెళ్ళొచ్చు. అసలు నిజంగా జరిగితే దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది జరగకపోతే ఇది ఎలా చెప్తారు, ఇటువంటి వార్తలు ఎలా బయటకు తీసుకొస్తారు, అసలైన రీజన్ ఏంటనేది కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అయితే ఏం జరిగింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఏంటో. చండీగఢ్పై కేంద్రం పీచే మూడ్ అంటే వెనక్కి తీసుకుంది, ఒక నిర్ణయం అయితే తీసుకుంది. శీతాకాల సమావేశాల్లో ఈ చండీగఢ్కి సంబంధించి తీసుకురావాలని అయితే దీనికి వెనకడుగు వేసిందనమాట. పంజాబ్ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆర్టికల్ 240 పరిధిలోకి తేవడం ప్రతిపాదనే, జస్ట్ అది ఒక ప్రతిపాదనే, ఇంకా దాని మీద డిస్కషన్స్ ఏమీ జరగలేదు, ఇంకా తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదు అంటూ కేంద్ర హోంశాఖ స్పష్టం చేయడం జరిగింది. రాజకీయ దుమారం నేపథ్యంలో ప్రకటన అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి సంబంధించి ఇంకా ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. విజేత భారత్ అందుల టీ20 మహిళల ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా తొలిసారి నిర్వహించిన మహిళల అందుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్లోనూ భారత జట్టు జగజ్జేతగా అవతరించింది అంటూ ఆదివారం జరిగిన ఫైనల్లో దీపికా సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. అందులు అనడం కన్నా ఆల్రెడీ ప్రత్యేక ప్రతిభావంతులు అని అంటున్నారు కదా. సో ఈ అంధులు అనే పదాన్ని వాడకుండా ఉంటే బాగుండేదేమో. కాకపోతే ఒక రకంగా ఆడపిల్లల్ని ఎన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తే అంత విజయాలు సాధిస్తారు అని మాత్రం వరుస విజయాలు ఒకదాని తర్వాత ఒకటి గేమ్స్లో ముఖ్యంగా ఈ ఆటల పోటీలకు సంబంధించి ఈ ఆడపిల్లలు ఆడగలరా, ఇది చేయగలరా అంటే మేము దేంట్లో తక్కువ, ఎవరికి తక్కువ అనేది అయితే వాళ్ళు ప్రూవ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అన్నట్టుగా ఒకటి చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ వచ్చి సాయి మార్గాన నడుద్దాం అంటూ సర్వం సాయి స్మరణ, సత్యసాయి నామంతో పులకించిన పుట్టపర్తి అంటూ కన్నుల పండువగా శతజయంతి వేడుకలు నిన్న కంప్లీట్ అయ్యాయి. చాలా ఘనంగా నిర్వహించారు, కన్నుల పండువగా జరిగాయి అంటూ వార్త అయితే వీళ్ళిచ్చారు. స్వర్ణ రథంపై బాబా చిత్రపటం ఊరేగించారట. అలాగే అలరించిన సంగీత నృత్య కళా ప్రదర్శనలు, తరలివచ్చిన లక్షలాది దేశ విదేశీ భక్తులు, ప్రభుత్వం సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగిన వేడుకలు ఉపరాష్ట్రపతి చంద్రబాబు రేవంత్ హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంద్రసేనారెడ్డి, పలువురు సీజేలు, మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టుగా
తెలుస్తుంది. అయితే సత్యమే యథార్థం, అదే నా తత్వం, నా పేరు కూడా సత్యం, నా ప్రచారమే సత్యం, నేనే సత్యం అని ప్రకటించుకున్న పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంత బాగుందో కదా వినడానికి కూడా. సత్యమే యథార్థం, అదే నా తత్వం, నా పేరు కూడా సత్యం, నా ప్రచారమే తత్వం, నేనే సత్యం అని ప్రకటించుకున్న పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి భక్తులైతే తరలి రావడం జరిగింది. అయితే వాళ్ళకు సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ ఇబ్బందులు కానీ తలెత్తకుండా ఏర్పాట్లు అయితే బాగా చేశారు అనేది కూడా మనం విన్నాం. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నిస్వార్థ సేవలకు సాయి ప్రతిరూపం అంటూ ఆయన బోధనలతో కోట్ల మంది ప్రభావితం. ఇతరుల కోసం జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. బాబా వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో చూపాలి. శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ఆయన మార్గంలో నడుస్తాం అని ఆ ఒక మాట కాకుండా ఏ విధంగా అంటే సేవ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునివ్వడం జరిగింది. అయితే లక్ష్యం కోసం అవతరించిన మహోన్నతుడు అంటూ మానవ రూపంలో మనం చూసిన దైవం సాయి అంటూ మనిషి రూపంలో ఉన్న ఆయన ఒక దేవుడు. విశ్వశాంతిని సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. జ్ఞాన బోధతో భక్తులకు సన్మార్గం చూపారు. 75 ఏళ్ల ప్రశాంతి నిలయం ఓ ఎనర్జీ సెంటర్ ట్రస్ట్ ద్వారా దేశ విదేశాల్లో సేవలు అంటూ అది ఒక 75 ఏళ్ల చరిత్ర ఉంది ఆ ప్రశాంతి నిలయానికి. అది ఓ ఎనర్జీ సెంటర్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారనే దాని మీద డీటెయిల్స్ ఒకసారి చూస్తే సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం పుట్టపర్తిలో ఘనంగా జరిగాయి. ఆయన చూపిన మార్గంలో పయనిద్దామని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉమ్మడిగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ, ఉత్తరాఖండ్ హైకోర్టుల చీఫ్ జస్టిస్లు, రాష్ట్ర మంత్రులు లోకేష్, సవిత తదితరులు పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాలు, భజనలు, సాయినామ జపంతో పుట్టపర్తి మార్మోగింది అన్నట్టుగా అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటే ఇంకా లోపల డీటెయిల్స్ ఉన్నాయి పేజ్ నెంబర్ 12లో. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. షెడ్యూల్ ప్రకారమే స్థానికం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే పంచాయతీలకు మాత్రం 10th పరీక్షల తర్వాత మాత్రమే ఉంటుంది అన్నట్టుగా ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్లే కీలకం. 34% పెంచుతామని కూటమి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 50% ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్లే కీలకం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే 34% పెంచుతామని కూటమి హామీ ఇచ్చింది. అయితే 50% మించరాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు మొన్నే గతంలోనే ఒక వారం క్రితం అనమాట 50% అయితే మించకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే 34% పెంచుతామని కూటమి అయితే హామీ ఇచ్చింది. ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందని స్పష్టీకరణ. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేటెడ్ కమిషన్ను నియమించే ఛాన్స్ ఉందట. అధ్యయనానికి 3 నెలలు పెట్టే అవకాశం. మార్చిలో ముగియనున్న ఎస్ఈసి నీలం పదవీ కాలం. కొత్త కమిషనర్ వచ్చాకే ఎన్నికలపై కసరత్తు అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అసలు ఏమి ఇచ్చారనేది ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలోనే అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే మార్చిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఏ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలన్నా బీసీ కులాల జనాభా నిర్ధారణ అయితే జరగాల్సి ఉంటుంది. ఇందుకు డెడికేషన్ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీసీల కులగణన చేపట్టి ఏ జిల్లా, మండల, గ్రామంలో ఎంత శాతం కోటా బీసీలకు కేటాయించాలో ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నివేదిక ప్రకారమే బీసీ రిజర్వేషన్
సర్కారు ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే నెలలో ఈ కమిషన్కు చైర్మన్ సభ్యులను ప్రభుత్వం నియమించే వీలుంది. బీసీల రిజర్వేషన్లను 34% పెంచుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానికి అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నా అంటూ ఎక్కడితో ఆపేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, దీని అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% కంటే మించకూడదు అని చెప్పింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ ఏం చేస్తారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కూరగాయలు అంటే రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. సామాన్యులు కొనలేని పరిస్థితికి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి అన్నట్టుగా కూరగాయలు అన్నట్టుగా ఇచ్చారు. మొంతా తుఫానుకు దెబ్బతిన్న తోటలు, సామాన్యులపై పడుతున్న భారం అంటూ బహిరంగ మార్కెట్లో ఏ రకమైన కిలో 70 రూపాయల పైనే, కిలో చిక్కుడుకాయలు 120 రూపాయలు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్ 80 నుంచి 100 రూపాయలు. రైతు బజార్లలోనూ వ్యత్యాసం తక్కువే అంటూ మొంతా తుఫాన్తో ఇటీవల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రైతులు నష్టపోగా ఇప్పుడు ఆ ప్రభావం సామాన్యులపైన చూపుతోంది. తుఫాను గాలులు, భారీ వర్షాలకు కూరగాయ తోటలు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. డిమాండ్ సప్లై వ్యత్యాసం కారణంగా ధరలకు రెక్కలు వచ్చాయంటున్నారు. ఇది వార్త ఎలాగ ఉంటే రేపటి నుంచి మళ్ళీ వర్షాలు అన్నట్టుగా అల్పపీడనం ఆల్రెడీ ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి వర్షాలు రేపటి నుంచి వర్షాలు పడతాయి అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలి. ఇప్పటికే మొంతా తుఫాన్ ఎఫెక్ట్గా ఇప్పటికీ మనం కోలుకోలేదు. సామాన్యులైతే ఇక కూరగాయలు కాదు కదా అసలు తినే పరిస్థితులు అయితే ఏమి లేకుండా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇంకో తుఫాన్ అంటున్నారు. మరి ఏం జరిగిద్దో ఏంటో తెలియాలి మనకు కూడా. నెక్స్ట్ చండీగఢ్ను వదులుకోమంటూ భగ్గుమన్న పంజాబ్ పార్టీలు. కేంద్ర ప్రభుత్వ బిల్లుతో దుమారం. చండీగఢ్పై మాకు హక్కు ఉంది అంటూ సీఎం మాన్ ఒక మాట చెప్పడం జరిగింది. ఆ బిల్లు పంజాబ్పై దాడే కేజ్రీవాల్ ఖండించారు. అసలు ఆ పంజాబ్ మీద మీరు దాడి చేయడానికి ఆ బిల్లును ప్రవేశపెడుతున్నారు అన్నట్టుగా. అది పంజాబ్ వ్యతిరేక బిల్లు అంటూ బాదల్. అలాగే తుది నిర్ణయం తీసుకోలేదు అంటూ కేంద్రం వాళ్ళన్నీ చెప్పినా సరే ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో కూడా దాన్ని జస్ట్ అది ప్రతిపాదన అంతే, దాన్ని మేము ప్రవేశపెట్టం అన్నట్టుగా వెనకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంకులు వస్తున్నాయి అమరావతికి అంటూ 28న ఒకేసారి 25 ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు శంకుస్థాపన జరగబోతున్నట్టు తెలుస్తుంది. నేలపాడులో ఆర్బీఐ భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఆమె కూడా 28న రాష్ట్రంలో పర్యటించనున్నారు, ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ మీ కష్టం నాకు తెలుసు అంటూ నేను రైతు బిడ్డనే మీకు అండగా ఉంటా అన్నదాతలకు చంద్రబాబు ఒక లేఖ అయితే రాశారు. అదేమిటి అంటే, నేటి నుంచి రైతన్న మీకోసం లాభసాటి సాగుకు పంచసూత్రాలపై అవగాహన కల్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసమే రైతన్న మీకోసం అంటూ ఒక కార్యక్రమాన్ని అయితే ఈ రోజు నుంచి నిర్వహించబోతున్నారు. అన్నదాతల ఇళ్లకు తరలి రానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆర్థిక సౌధానికి మూలస్తంభం వ్యవసాయమే. పంటల మార్పిడి పాటించాలి. చిరుధాన్యాల సాగు మరింత పెరగాలి. ప్రకృతి వ్యవసాయం అవలంబించాలి. ఫుడ్ ప్రాసెసింగ్తో పంటలకు మరింత విలువ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా 13,000 కోట్లతో 38 పరిశ్రమలకు ఎంఓయూలు. టెక్నాలజీ తోడైతే రైతుకు తిరుగుండదు అంటూ పెరుగుతున్న సాంకేతికతకు అనుకూలంగా పంటల్లో కూడా ఆ సాంకేతికతను అంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాని మీద ఏ విధంగా రైతులకు అవగాహన కల్పించాలి ఏంటి అనే విషయం మీద అయితే రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ మన తేజస్ ఎంత భద్రం అనేది ఒక డౌట్ కింద ఇచ్చారనమాట. ఎందుకంటే మొన్న అది నేల కూలింది కదా ఒకటి, దాని మీద అనమాట. 24 ఏళ్ళు 18,000 ఫ్లైట్ అవర్స్లో కేవలం 2 ప్రమాదాలు. F-16 తొలినాళ్లతో పోలిస్తే తక్కువే. ఫ్లైట్ అవర్స్ పెరిగే కొద్దీ ట్రాక్ రికార్డ్ మరింత మెరుగయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సింగిల్ ఇంజిన్తో కూడిన 4వ తరం యుద్ధ విమానమైన తేజస్ MK1ను కొనుగోలు చేసేందుకు అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా అలాగే ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి కొనటానికి ఎలా అయినా తీసుకోవాలని. కాకపోతే మొన్న జరిగిన సంఘటన దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో మన తేజస్ MK1 నేలకొలడం ఆందోళన కలిగిస్తున్న విషయం అంటూ ఒక డౌట్ ఏమని ఇచ్చారంటే మన తేజస్ ఎంతవరకు భద్రం అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వాల్సినంత అవసరమేమీ లేదు. అలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారనే భావన సరికాదు.
కోర్టు ముందున్న పత్రాలు ఆధారాల మేరకే తీర్పులు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రత కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ ఉండాలి అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే ఒక మాట చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడే ప్రమాణ స్వీకారం. తొలిసారి అతిథులుగా 6 దేశాల సీజేలు ఈ రోజు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. టచ్ చేశారో ఖాతా ఖాళీ అంటూ ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ల పంజా. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు. తెలంగాణలో వేల ఖాతాలను కొల్లగొట్టిన వైనం. సీఎం, మంత్రులు, జర్నలిస్టుల గ్రూపుల హ్యాక్. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేశం, లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరికలు అంటూ ఈ విధంగా నిన్న హ్యాకర్స్ పడ్డారు. జాగ్రత్తలు పాటించండి, క్లిక్ చేశారా అయిపోయినట్టే మీరు అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది పేజ్ నెంబర్ 2లో చూడండి. నెక్స్ట్ రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ దారుణం. యువతిని అపహరించి దాడి. ఆ దృశ్యాలు నెట్లో. మధ్యప్రదేశ్లో ఘటన. 2 బాలికలు, ఓ యువతి అరెస్టు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మావోయిస్టుల అడ్డాలో బలగాలు అంటూ కర్రెగుట్ట కొండల్లో కొత్త క్యాంపు ఏర్పాటు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు ఆపరేషన్లు. క్యాంపును సందర్శిస్తున్న సీనియర్ అధికారులు. బీజాపూర్లో 5 నక్సల్స్ అరెస్టు. లొంగిపోయిన నక్సల్స్ను కలిసిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది. అది ఏమిటి అంటే విమాన టికెట్లపై 80% దాకా వాపస్ అంటూ చివరి 4 గంటల్లో రద్దు చేసుకున్నా కూడా కసరత్తు చేస్తున్న కేంద్రం ప్రభుత్వం. టికెట్ ఛార్జీల్లోనే స్వల్ప మొత్తంలో బీమా ఉంటుందా అనే దాని మీద కొన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఇక లాస్ట్ వెలుగు చూద్దాం. వెలుగులో ఏమి ఇచ్చారు ఏంటి అంటే ఫస్ట్ వార్త వచ్చి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు తేవాల్సిందే, ఖచ్చితంగా తేవాల్సిందే. ఇది ఆప్షన్ అయితే కాదు, అత్యవసరం. తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఇది అత్యవసరం, ఆప్షన్ అయితే కాదు. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షులతో ప్రధాని మోదీ భేటీ అన్నట్టుగా. టెర్రరిజంపై కలిసి పోరాడదాం, దీనికి ద్వంద్వ వైఖరి వద్దు, ఇది అనేది ఒక మాట మీదే ఉండాలి. మనం ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే. ప్రపంచానికి మనం మార్గదర్శకులం అవ్వాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలు బలంగా వినిపిద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దామని నేతలకు ఆయన పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ వార్త పంచాయతీల్లో తేలిన రిజర్వేషన్లు. గ్రామాలు, వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో లిస్టుల ప్రదర్శన. అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించి గ్రామాలు, వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో లిస్టులు అయితే ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నేడు హైకోర్టులో వాదనలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్స్. ఏపీకే ఫైల్స్ పంపి హ్యాకింగ్కు యత్నం. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో మెసేజ్లు వచ్చాయట. ఏపీకే ఫైల్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్లోకి మాల్వేర్. ప్రజల అకౌంట్లు, గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ అంటూ ఒక వార్త అయితే బాగా చక్కర్లు కొడుతుంది. అయితే మీరు ఏది వచ్చినా సరే ఆ మెసేజెస్ క్లిక్ చేయకండి, చేశారా ఇక అయిపోయినట్టే అన్నట్టుగా హ్యాక్ అయితే ఇలా ఫిర్యాదు చేయాలని ఒక కంప్లీట్గా ఈ విధంగా ఇచ్చారు. మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లో హ్యాకర్లు చొరబడ్డారని తెలియడంతో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారట. ఎలా ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చెయ్యొద్దు. అసలు మనకు తెలియనప్పుడు అది ఏపీకే ఫైల్స్ అని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చెయ్యొద్దు అని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని కూడా చెప్తున్నారట. అయితే వాట్సాప్ హ్యాక్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఇచ్చారు, ఏ నెంబర్కి ఫిర్యాదు చేయాలో కూడా ఇచ్చారనమాట. www.whatsapp.com కాంటాక్ట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. 1930కి కాల్ చేయాలని, లేదంటే సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ కోసం 8712672222 నెంబర్లో రిపోర్ట్ చేయాలని పేర్కొంటున్నారు. అయితే నంబర్స్ ఇచ్చారు, వెబ్సైట్ ఇచ్చారు, అలాగే ఒక 2 రకాల నెంబర్స్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ మీరు అలా హ్యాక్కి గురైతే రిపోర్ట్ చేయాల్సినవి అనమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ డీసీసీ చీఫ్ పోస్టులో బీసీలకు 16 అంటూ, ఓసీలకు 6, ఎస్టీలకు 6, ఎస్సీలకు 5, మైనార్టీలకు 3 అంటూ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాల్లో కాంగ్రెస్ సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం అంటూ ఈసారి వెలమలకు దక్కని ప్రాతినిధ్యం, ఆ వర్గంలో అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. తల్లిపాలలో యురేనియం ఉంటుందట, ఖచ్చితంగా ఇస్తే మంచిది అన్నట్టుగా
తెలుస్తుంది. కంప్లీట్ డిసిషన్ 9లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా. యాసంగిలోని వరే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ అందులో విమెన్స్ T20 వరల్డ్ కప్ కూడా మనదే అంటూ మనం సాధించిన ఘన విజయాలు, ఆడపిల్లలు సాధించిన ఘన విజయాల మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ రైజింగ్ సమిట్కు గ్రాండ్గా ఏర్పాట్లు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా గ్రాండ్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ లోటు రాకుండా సౌకర్యాలు కల్పించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, పాసులు లేనోళ్లను అనుమతించొద్దని స్పష్టీకరణ, సమ్మిట్ ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే విదేశీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, ఏర్పాట్లో రాజీ పడొద్దని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే సత్యసాయి సేవలు గొప్పవి అంటూ, ప్రభుత్వాలు చేయలేని పనులు చేశారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడినట్టుగా తెలుస్తుంది. అయితే పుట్టపర్తికి సంబంధించి బాబావారి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక లాస్ట్ వచ్చేసి కూరగాయలు బాగా పెరిగిపోయాయి అన్నట్టుగా, ఏది కొనాలన్నా కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయలకి పెరిగిపోయింది. మండుతున్న బీర, బెండ, టమాటా, చిక్కుడు, వంకాయ రేట్లు, మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో దెబ్బతిన్న కూరగాయల తోటలు అంటూ కూరగాయల రాక తగ్గింది కూడా ఈ వర్షాలకు కానీ దానికి కానీ సంబంధించి. సో నెక్స్ట్ మళ్ళీ తుఫాన్ అంటున్నారు. మరి ఎలా ఇంకా ఏ విధంగా ఆకాశాన్ని అంటుతాయి కూరగాయల ధరలు అంటే ఒక రకంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది. రేపటి నుంచి మళ్ళీ వర్షాలు అంటున్నారు. ఏం జరుగుతుందంటే డీటెయిల్స్ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద చూసాం కాబట్టి, సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.